పదండి పదండి ముందుకే హాయ్ డూడ్ వాట్సాప్ ఆర్ యు రెడీ లెట్స్ గో ఎక్కడికి తీసుకెళ్తున్నారో మమ్మల్ని ప్రపంచంలో ఏ ఫ్రెండ్ ఇవన్నీ గిఫ్ట్ ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నా గిఫ్ట్ గిఫ్ట్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దూకేపోతున్నాం ఓపెన్ ద డోర్ బాయ్ బ్రదర్ దియా వస్త్రం ఫ్రెండ్స్ అంటే ప్రాణాలు ఇస్తారు, కానీ వీడేంటి ప్రాణాలు తీస్తున్నాడు అనుకుంటున్నారా? గూగుల్, ఆర్కుడ్, జీమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏ వెబ్సైట్ సెర్చ్ చేసినా ఇలాంటి ఫ్రెండ్ మనకు కనిపించడు. ప్రపంచంలో ఉన్న కొన్ని వందల కోట్ల జనాభాలో వీడి క్యారెక్టర్ ఎంతమందికి ఉంటుందో కానీ వీడిది మాత్రం టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. ఫ్రెండ్ అంటే ఉపయోగపడాలి లేదా ఉపయోగించుకోవాలి అంటాడు. అసలు ఈ లొత్తుటూరు గడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీళ్ళ లైఫ్ స్టోరీ బటన్ ప్రెస్ చేయాల్సిందే. బెంజా గెంజా ఆ పకోడీ మొక్కని బెంజ్ కూడానా 1919 మోడల్ డకోటా మన కామేశ్వరరావు ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, క్యాటరింగ్ మనమే, డబ్బులు ఎక్కొట్టాడు, దీన్ని ఎత్తుకొచ్చేసా. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి, వస్తాను సార్. చపాతీ మొహం దిష్టిది. అద్భుతం అండి, అమోఘం అండి. మీరు ఇలా గుమ్మడికాయ కొట్టారో లేదో అలా కారు మారిపోయింది. ఈ విషయం వెంటనే టీవీ5 ఫోన్ చేద్దాం, 100 సార్లు చూపిస్తారు, చాలా ఫేమస్ అయిపోతాం. పరోటా మొహం నువ్వుని. కారు మాయమవలేదే, ఆ పకోడీ గడు మాయం చేశాడు. ఒరే తొడ్డి 99 ఏళ్ళకి నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి అమ్మా. అప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఒక్క నిమిషం. హలో రే మందా మందా అమ్మాయిలు అమ్మాయిలా? అవునరా, పప్పుకి పప్పు వచ్చే వచ్చేస్తున్నా. నానమ్మ నువ్వు కాటికి వెళ్ళవే, నేను పప్పుకి వెళ్ళొస్తా, మీరు కానివ్వండి. Dad, happy birthday, Dad. This is your birthday blast. How is my birthday gift? బర్త్డే గిఫ్టా? ఇది డెత్ డే గిఫ్ట్ రా. కొంచెం ఉంటే స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. చెత్త చెప్పు. డిస్కో గారు ఎక్కడ రా? హైదరాబాద్ లో నన్ను కొట్టే మొగాడలేడా? ఉన్నాడ్రా. డిస్కో. వీడే డిస్కో. కామన్ గా పిల్లలు ఏడుస్తూ పుడతారు, కానీ వీడు నవ్వుతూ ఎంట్రీ ఇచ్చాడు. వీడు పుట్టగానే ఆపరేషన్ థియేటర్లో లైట్స్ అన్ని వెలుగుతూ ఆరుతూ డిస్కో వచ్చేసి వాటిని చూసి నవ్వుతూ ఉన్న వీడిని చూసి డాక్టర్ షాక్ అయి డిస్కో అని పేరు పెట్టాడు. ఫైటా ప్రాణాలు పోతే ఆ రింగ్ ఫైట్ లో ఎవరెస్ట్. ఎవరెస్ట్ హైట్ అంటే బేబీ 8848 మీటర్లు. ఒక్కసారి ఎవరెస్ట్ ఎక్కితే 8848 మీటర్లు పైన మనం ఉంటాం. అదే ఎవరెస్ట్ మన కాళ్ళ కింద ఉంటది. ఆయన మన స్టీల్ బాడీ రా, ఆడికి సిల్లడిపోద్ది. డిస్కో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు పెద్ద చీటర్. వాడి బాడీలో బల్బ్స్ పగిలిపోవాలి. నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం. నేను దానికోసం ఏమన్నా చేస్తా. అయితే డబ్బులు వద్దా? అంటే డబ్బులంటే ఇంకా ఇష్టం, నాకు చాలా అవసరం కూడా. దీనికోసం కూడా ఏమైనా చేస్తాను. అబ్ దేఖో నాజ్ని, ఇస్ డిస్కో కా పవర్.
ఏంట్రా నీ పేరు నువ్వే డబ్బా కొట్టేసుకుంటున్నావు నీకన్నా మెంట్లా కాకా మనకు డబ్బా కొట్టేవాళ్ళు లేనప్పుడు మన డబ్బా మనమే కొట్టుకోవాలి మనకు సపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ లేనప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మనమే క్రియేట్ చేసుకోవాలి బ్రదర్ I love you. సారీ నా హార్ట్ లో ప్లేస్ లేదు What? యా ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ You know I'm very rich. సారీ నా ఫ్రెండ్స్ నాకు 100 కోట్ల ఆస్తి నా స్టీల్ బోర్డ్ అని చెప్పాను కదరా వాడు నన్ను చీట్ చేశాడ్రా చెప్పు ఇలాంటి తప్పుడు నా బీజం ఎలా కొట్టావన్నది కాదురా పూల తీరిందా లేదా అన్నది ముఖ్యం అయినా ఏంద్రా నీ ఫీలింగ్ ఇది పెట్టానా ఇది తీసేస్తాను రా వీళ్ళంతా ఎందుకురా దూరా పీపా తమ్ముడు వయసులో పెద్దోడిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో దయచేసి గౌరవించిన వదిలే ఓకే ఓకే వెల్ అన్నయ్య తమ్ముడు పిచ్చి పెద్ద చిన్న నేను ఫ్యాన్ అన్నా ఫ్యాన్ అవునా ఎందుకురా ఒక్కొక్కరిని ఏ ఉతికేస్తున్నావన్నా అయితే నేను ఫ్యాన్స్ కొట్టపో నాకు ఫ్యాన్స్ ఉంటారా మనమే వేరే హీరో ఫ్యాన్స్ రేయ్ నువ్వు ఫ్యాన్ వా కదా అయితే ఏంట్రాది నీది బాడీనా ఏం బామర్ది డిస్కో ఆడించేసానా ఎట్లుంది డిస్కో చల్ డిస్కో బేబీ వచ్చేస్తుందిరా ట్యాంక్ ఫుల్ నో బేబీ ట్యాప్ తిప్పే బాటిల్ పెట్టే నువ్వు పోనీ బాటిల్ నింపేస్తాడారా బాత్రూమ్ పోస్తాడరా రే పోస్తాను రా డిస్కో పోలీసు ఉంటావు స్లోగా వెళ్ళు మన పోలీసు వాళ్ళు మంచోళ్ళరా తాగి డ్రైవ్ చేస్తారా? సూపర్ సార్ కరెక్ట్ సార్ తాగి కారు నడపటం మొదటి చెక్క, పోలీస్ జీపు గుద్దటం రెండో చెక్క,
పోలీసులనే చంపాలనుకోవటం మూడో చెక్క. ఈ చెక్కలన్నిటి కలిపి మీకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఊరి చెక్కే. మీకు ఎంత కావాలి చెప్పండి, తీసేసుకోండి. ఏమనుకుంటున్నారా నన్ను? నో మనీ. వై? మీ మెడలో ఉండగ బంగారం ఎందుకు నాకు విచారం. Yes. అది తీయమ్మా. ఇదా? నేనెవను? నేనెందుకు ఇవ్వాలి? ఇవ్వవా? హలో కంట్రోల్ రూమ్, ఇప్పుడే 4 టెర్రరిస్టులు దొరికారు. అందులో పొట్టోడు ఒక్కడే ఎన్కౌంటర్ అయ్యాడు. ఈ ఫింగర్ కి రింగు లేదని మా ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే. హలో, కరెక్ట్. బాగా సెట్ అయినరా? మీకేం కావాలన్నా తీసుకోండి సార్, కానీ దీన్ని మాత్రం తీసుకెళ్ళకండి సార్. ప్లీజ్ సార్, కావాలంటే ఈ కార్ తీసుకెళ్ళిపోండి సార్. అడ్వాన్స్ తీసుకెళ్ళిపోండి సార్. కారు ఇస్తావా? ఏంట్రోయ్ బీరు బాటిల్ చూపించి అంత బిల్డప్ ఇస్తున్నావు? సార్ ఇది బీర్ కాదు సార్, యూర్ యూర్ యూరేంట్రా? యూరోపియన్ బియర్ సార్. దీని ఖరీదు 5,000 యూరోలు, అంటే 30,000 రూపాయలు. ఒక్క బీరు 30,000? 100 years old బియర్ సార్. అయితే నాకు ఆ బీరే కావాలి. నాకు అదే కావాలి సార్. ప్లీజ్ సార్, ఈ మాత్రం తీసుకెళ్ళండి. లాగేసుకున్నారా? ఏంట్రా బీరు వేడిగా ఉందేంటి? సార్ బీర్ జనరల్ గా చల్లగా ఉంటది, కానీ ఇది యూర్ వేడిగా ఉంటది కదా. అవునా? అయితే ఈ 100 years బీర్ ఈ చెక్కాకే సొంతం. స్మెల్ కూడా రాలేదట ఎదవకి. 10 బీర్లు తాగితే వచ్చేది బీర్ స్మెల్లేరా, సెంట్ స్మెల్ కాదు. అయినా ఇలాంటి లంచం చెక్కగలకి యూరేనేస్ క్యూరు తెలిసిపోయినట్టుందిరా సార్. నాది కాదు సార్, వీడిని వీడిని ఇక్కడ పెట్టి కొడితే ఏమవుతురా? బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది సార్. కదా, ఈ బీరు తాగగానే దీని చెక్క 10 బీర్లు తాగినంత కిక్కిచ్చిందిరా. ఐ వాంట్ 1 more euro బీర్. కుదరదు సార్. మర్యాదకి ఇస్తారా లేక బాడీలో బుల్లెట్లు తెమ్మంటావా? నువ్వు ట్రై చేయరా. నువ్వు ట్రై చేయరా. నువ్వు ట్రై చేయి. నువ్వు ట్రై చేయి అంటారేంట్రా? ఐ వాంట్ 1 more euro బీర్. సార్ ఇందాకటికి వెళ్ళి చూస్తున్నాను, మేము తాగి ట్రై చేసాం, తప్పే. అలాంటిది మీరు పనిష్మెంట్ ఇవ్వడం పోయి బంగారం మొత్తం దోచేస్తున్నారు. సరే దోచేస్తున్నారు కదా అని ఒగ్గేస్తే ఐ వాంట్ 1 more బీర్, ఐ వాంట్ 1 more euro అంటారు సార్. నాకు అర్థం అవుతుంది, బాడీలు అనుకుంటున్నారా బార్లు అనుకుంటున్నారా? అయినా సార్ నాకు తెలియక అడుగుతాను, ఓ మనిషి ఒకసారి పోసి నాకు ఇంకోసారి పోయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? 2 గంటలు పడుతుంది. ఏంట్రా వాగుతున్నావు? అయినా మీరు తాగింది యూరో అనుకుంటున్నారా? మీకు యూరోపియన్ బీర్ కావాలా? మీకు విషయం తెలుసా? మీరు తాగింది ఎదవ సత్తరకాయ గలి బుచ్చా. థ్యాంక్స్ బాబాయ్, నువ్వు లేకపోతే ఈ ఎదవలను బయటకు తీసుకురావడం చాలా కష్టం అయిపోయేది. థ్యాంక్స్ ఏముంది కానీ ముందు ఈ డిస్కో గాని కంట్రోల్లో పెట్టండి. ఆటోమేటిక్ గా మీ వాళ్ళ కంట్రోల్ వచ్చేస్తారు. అలాగే బాబాయ్, వెళ్తాం. అలాగే. అవ్వా అవ్వా, కొత్త కారు ఇష్టపడి ఎత్తుకొచ్చేసా, ఇంకా దిష్టి కూడా తీయలేదు, కమిలిపోయిన టమాటాలా చేస్తారు. మెళ్ళు చైన్ ఏదిరా? చైన్ కూడా మాయం చేశారు సార్. ఏంటంటే వాచి ఉంగరం మొత్తం మాయించేశాడు. మాట్లాడరేంట్రా? మాట్లాడుతున్నారుగా. వాళ్ళే మాట్లాడతారండి, ఈ డిస్కో గారు చెప్పాలి. ఏరా నువ్వు చెడిపోయేదే కాకుండా మా పిల్లలందరినీ చెడగొడుతున్నావా? అసలు వీడితో ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుంచే చదువు చంకరాకిపోయి లేవర్స్ గా తయారయ్యారు. గాలి తిరుగులు తిరుగుతూ గాలికి పెరిగాడు, గాలికి తిప్పుతున్నాడు గాలిగా. అసలు వాడికి ఫ్యామిలీ ఉంటే కదండి, అమ్మా నాన్న ఉంటే కదా బాధ్యత తెలిసేది. ఎవరు చెప్పారు నాకు అమ్మా నాన్న లేరని? నాది కృష్ణవంశీ సినిమాలో లాగా చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీయా? ఎక్కడ్రా? ఏ ఊళ్ళో? ఈ ఊర్లోనే. ఈ ఊర్లోనా? మాకు తెలియకుండా. అడ్రస్ ఎక్కడరా? హౌస్ నంబర్ B39, ఇంద్రానగర్ కాలనీ, యూసుఫ్ కూడా. మన అడ్రస్ అండి. మా అడ్రస్ చెప్తున్నావు ఏంట్రా? మీరే నా ఫ్యామిలీ. మీరు నా ఫ్యామిలీ కాదా? చిన్నప్పటి నుంచి ఆకలేసి అన్నం పెట్టారు. వాళ్ళ ముగ్గురితో పాటు నాకేం కావాలని కొనిచ్చారు. తప్పు చేసినప్పుడల్లా నన్ను ఇలా తిట్టారు. చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న లేని లోటు తెలియదు. ఎందుకంటే నేను మీలోనే నా అమ్మా నాన్న చూసుకున్నాను. 100 కోట్ల ఆస్తున్నాడు గొప్పడు కాదు సార్, కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు గొప్పడు. నాకు నా 3 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నా వల్లే కదా వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయారు మీరు ఫీల్ అవుతారు. అదే కదా మీ ఫీలింగ్. 24 hours వీళ్ళ లైఫ్ నేను మార్చేస్తా, వీళ్ళ లైఫ్ నేను సెట్ చేస్తా. అది కాదురా, తిడితే కొంచెమైనా మారతారని. వద్దు బాబాయ్, నేను అనాథనన్న విషయాన్ని నాకు ఇంకెప్పుడు గుర్తు చేయొద్దు ప్లీజ్. ఇంకెప్పుడు అలా అనుకురా. మాట్లాడుతున్నా జాబ్స్ అని అవుతాం అంకల్, జాబ్స్ అని కలుస్తాం మిమ్మల్ని. చలో. మాకు జాబ్లు ఇప్పిస్తాను పెద్ద బిల్డప్ ఇచ్చావు, ఇంతకీ మనకి జాబ్లు ఎవరిస్తాడు రా? సూర్యాభాయ్. ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది దిగుతుంటారు. పొట్ట చేతితో పట్టుకొని బ్రతకడం కోసం వస్తుంటారు. ఇప్పటి వరకు అందరూ అలా వచ్చిన వాళ్ళే.